హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ రవ్వ కేసరి అండి. ఈ ప్రాసెస్లో రవ్వ కేసరిని ఒక్కసారి తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా 10 మినిట్స్లో అప్పటికప్పుడు ఈజీగా తయారైపోతుందండి. దేవుడికి నైవేద్యంగా అన్న ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా 10 మినిట్స్లో రవ్వ కేసరిని ఒక్కసారి తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ రవ్వ కేసరి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 కప్ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన రవ్వ కేసరి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ అంతా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే మనం తయారు చేసే రవ్వ కేసరి అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా రవ్వలో నుంచి నెయ్యి అంతా బయటికి సపరేట్ అవ్వాలి. ఈ విధంగా సపరేట్ అయితేనే మనం తయారు చేసే రవ్వ కేసరి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది మీరు తినే తీపిని బట్టి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు రవ్వకి 4 కప్స్ కాచుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. హీట్ వాటర్ని యాడ్ చేసుకోవడం వలన రవ్వ కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. 1 కప్ రవ్వకి 4 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుందండి. ఈ విధంగా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోకి 1 పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి. అందులోనే 2 ఇలాచీలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రవ్వంతా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా రవ్వంతా బాగా దగ్గరికి కుక్ అయింది కదండి. ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఈ కేసరిలోకి యాడ్ చేసుకొని ఒకసారి మరలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే రవ్వ కేసరి రెడీ. మీరు కూడా ఈ రవ్వ కేసరిని ఇదే ప్రాసెస్లో ఒకసారి తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడన్నా లేక దేవుడికి నైవేద్యంగా అన్నా అప్పటికప్పుడు 10 మినిట్స్లో తయారైపోతుందండి. ఈ విధంగా రవ్వ కేసరిని మీరు కూడా ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.